శ్రీ బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే ఎంట్రన్స్లో ఆంజనేయుని విగ్రహం అనేది ఉన్నది. మన లక్షట్పేట దారిలో, లక్షట్పేట మంచిర్యాల టు లక్షట్పేట వెళ్ళే దారిలో ఉన్నది ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము బుగ్గగుట్ట భక్తాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరాము. ఆల్మోస్ట్ మనం గుట్ట దగ్గరికి వచ్చాము. స్టార్టింగ్లో హనుమాన్ విగ్రహం చూసాము. మామూలుగా మనం గుట్ట మీద ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి ఆంజనేయుని మనం దర్శించుకోబోతున్నాం. యాక్చువల్లీ మనం గుడి లోపల ఉన్నటువంటి మన విలేజ్లో లేకపోతే మన సిటీలో ఉన్నటువంటి దేవుని కంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మనం ఒక మెట్లు ఎక్కి గుట్ట మీదకి ఒక దాదాపు 50 నుంచి 100 మెట్లు ఎక్కి వెళ్ళేటప్పుడు మన మనసు అనేది దేవుని గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్తే గిట్టారా బాబు మళ్ళీ కాలువ దాటలేదు. కాలువ అనేది ఉన్నది. మామూలు బండిని ఇలా దాటించడంతో మనం మిస్ అయిపోయింది. ఇట్లా ఈ బ్రిడ్జి దాటి చిన్న బ్రిడ్జి దాటుతున్నాం. ఈ బ్రిడ్జి దాటినాక ఆ రూట్ ఉన్నది. ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాంగణం, గ్రామం నర్సింగాపూర్ ఉన్నది, మండలం హాజీపూర్. అయితే ఈ దేవుని మెట్లు అంటే గుట్ట మీద మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే అప్పుడు మన ఆలోచన అంతా దేవుని మీదనే ఉంటుంది. అంటే ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మనం విజిట్ చేస్తామంటే దర్శనం చేసుకుంటాం. కాబట్టి ఈ గుట్టకు చాలా ప్రత్యేకమైనది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే భగవంతుని తలుచుకుంటే మనకు ఉన్నటువంటి నష్టాలు కష్టాలు కోరికలన్నీ తీర్చుతాడు. నాగదేవత ఇక్కడ విగ్రహం ఉన్నది, గుడి నచ్చిన గుడి. ఇక్కడ హనుమాన్ కిరాణం అనేది పూజ స్టోర్ ఉన్నది. ఈరోజు మేము ఆదివారం రావడంతో అన్నీ క్లోజ్ అయినాయి. రాగి చెట్టు దర్శనం ఇచ్చింది ఫ్రెండ్స్. శ్రీ 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 బుగ్గగట్టు భక్తాంజనేయ స్వామి వచ్చినాం ఫ్రెండ్స్. కమాన్ ఇక్కడే కమాన్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, సరేనే మళ్ళీ ఎత్తా ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, మెట్ల ద్వారం ఇది. మెట్లు ఎక్కుతున్నాము. చూడండి ఎంత నిటారు మెట్లు ఉన్నాయో. అంటే గుట్ట మీద ఉన్నటువంటి దేవుడు ఇది మన ఆంజనేయ స్వామి. మన కొండగట్టు ఎట్లా ఉన్నదో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే, అంత ప్రత్యేకమైనది. చూడండి ఫ్రెండ్స్, మెట్లు ఎట్లా తయారు చేశారో. గుట్టకే బండలతో మెట్లు తయారు చేశారు ఫ్రెండ్స్. వస్తుంది అన్నయ్యకు దమ్ము వస్తుంది మెట్లు ఎక్కుతా అంటే. చూడండి ఫ్రెండ్స్, నిటారుగా ఉన్నటువంటి మెట్లు ఉన్నాయి గుట్ట పైకి. చూడండి ఫ్రెండ్స్, విలేజ్ మొత్తం కనిపిస్తుంది, పొలాలు. ఎవరో దర్శనానికి వచ్చి డీజే పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అలసిపోయిండు మనోడు, అలసిపోయి ఆగిపోయిండు. కాళ్ళు మాత్రం గొరాన్ని వస్తున్నాయి. అమ్మని బాగా. చూడండి ఫ్రెండ్స్, దమ్ము రావడం జరుగుతుంది. చెట్టు దొరికింది, నీడకున్నాం. చెట్టు నీడకు మొక్కుకున్నాడు మావాడు దెబ్బకు. నిజంగా చాలా మెట్లు ఎక్కేసరికి మొత్తం అమ్మతారు. ఓకే, గుట్ట పైన కూడా వాటర్ సదుపాయం ఉన్నది. అంటే ఈరోజు సండే అయినా కూడా వాటర్ సదుపాయం ఉందంటే ప్రతి మంగళవారము మరియు శనివారము ఖచ్చితంగా వాటర్ సదుపాయం ఉంటుంది. అరే కాళ్ళు మంచిగా కడుకో, వెనక కూడా మడిమలకు దరిచేటట్టు కాళ్ళు అనుకోవాలి. ఇప్పుడు కూడా హనుమానికి వచ్చినప్పుడు మడిమలు మొత్తం కాళ్ళు మంచిగా కడుకోవాలి, అర్థమైందా? నీళ్ళు కూడా చల్లుకో, స్నానం చేసినట్టు అవుతుంది. ఇట్లా పట్టుకో, సెల్లు కూడా ఇట్లా పట్టుకో. ఫస్ట్ గజస్తంభం ఉన్నది. గజస్తంభాన్ని దర్శనం చేసుకుంటుండు మహేష్ అన్న. గుట్ట చూడండి, గుట్ట ఎట్లున్నది. పొలాలు, స్వచ్ఛమైన పొలాలు, నాట్లు వేస్తున్నారు జనాలు. తోట, మామిడి తోట కూడా ఉన్నది. మనోడు మొక్కుతాడు, గడిచే పావుతలేడు. జై శ్రీరామ్, జై హనుమాన్. గజస్తంభం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గజస్తంభాన్ని ఒకసారి నీట్గా చూపెడుతున్నాం. హనుమాన్ జెండలు. గుడి ఈరోజు సండే కాబట్టి క్లోజ్ ఉన్నది. దేవుడు దర్శనం అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుట్ట మీద, ఎగ్జాక్ట్లీ గుట్ట మీద ఉండి వీడియో తీస్తున్నాను. చూడండి, గుట్ట మీద నుంచి మన పెద్ద పెద్ద వృక్షాలు, బిల్డింగ్లు, వాటర్ ట్యాంక్ కూడా చిన్నగా అనిపిస్తుంది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ కూడా చిన్నగా అనిపిస్తుంది. చూడండి విజువల్ చూడండి. మంచిర్యాల సిటీ అక్కడ మంచిర్యాల సిటీ అక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్. ఇదంతా గుట్ట మీద, చిన్న గుట్టనే కానీ మంచి పెద్ద విశాలంగా ఉన్నది. గుడి కూడా చాలా గుట్ట పైన రాతిని తొలిచి చేసినటువంటి ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉన్నది. కూర్చోవచ్చు, ఒక 20-30 మంది ఒకసారి కూర్చోవచ్చు. చిన్న గుడి కానీ మంచి ఫేమస్ గుడి అండి, చాలా ఫేమస్ గుడి. మంగళవారం శనివారం భక్తులు చాలా ఉంటారు. చూడండి, తిరుగు ప్రయాణంలో మహేష్ అన్న చాలా ముందు ఉన్నాడు. కాళ్ళు కూడా కాలుతున్నాయి, కొంచెం ఎండ తయారవుతుంది. మేము వచ్చే టైం వచ్చేసి 11 అయింది. కొంచెం కాళ్ళు కూడా కాలుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం రాయి గుట్టనే, మొత్తం బండలు. గుట్ట అంటే కొంచెం మట్టితోనే ఉంటాయి కొన్ని కాడ, కానీ ఇక్కడ మొత్తం గుట్ట అంటే రాయితోనే ఉన్నది. మొత్తం అన్ని బండలు. చూడండి ఫ్రెండ్స్, ఎవరో విలేజ్ వాళ్ళు అక్కడ ఈరోజు 26 జనవరి కానీ ఫంక్షన్ చేసుకుంటారు, అంటే ఒకటి పార్టీ చేసుకుంటారు. మహేష్ అన్న వెళ్తున్నాడు. చూడండి, నిటారు అయిన మెట్లు. స్లిప్ అయితే మాత్రం అక్కడ వెళ్తాం, కింద పడతాం. ఇక బొక్క దొరకదు అంటారు కదా, గుట్ట మించలు పడతాయి, అట్లుంటుంది కదా. జాగ్రత్తగా మెట్ల మీద నుంచి జాగ్రత్తగా దిగాలి. ఎందుకంటే కొందరు పాపం ఈ మెట్లెక్కేసరికి బీప్ డౌన్ అయ్యో, లేకపోతే తినో
తినకస్తారు అట్లా తిరిగి కళ్ళు తిరిగి కింద పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఇచ్చిండి. ఇక్కడ దీని అంతటికి ఇక్కడ ఇచ్చి ఒకసారి యూటర్న్ పెట్టి ఇక్కడ దింపిండి. మరి అట్లా కూడా దించకుండా ఇట్లా దించండి. ఒక చెట్టు ఉన్నది, ఈ చెట్టు కూడా ఆగాలి, మధ్యలో ఆల్టింగ్ ప్లేస్ అన్నట్టు ఇది. ఇది ఒకసారి ఆగాలి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇచ్చిండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత దర్శనం అయితే దేవుడు విగ్రహానికి చూడలేకపోయినా కానీ మాకైతే మనసు అనేది ప్రశాంతంగా ఉంది, సాటిస్ఫాక్షన్గా ఉన్నది. ఈరోజు 26th రోజును ఫుల్ఫిల్ చేసినట్టు అనిపిస్తాను. ఎందుకంటే ఇంత పక్కగా పెట్టుకున్న దేవుడిని ఇన్ని రోజుల తర్వాత దర్శనం చేసుకుంటే ఈరోజు మనం అదృష్టంగా భావించాలి. ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా అనిపించింది, దిగేటప్పుడు చాలా అలగానే ఉన్నది. బాడీ మొత్తం కిందికి దూసుకుపోతుంది, అదే దిగుతాను. కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అనిపించింది, దిగేటప్పుడు ఈజీగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఆల్మోస్ట్ కిందికి వచ్చేసాం. ఒకసారి కిందికి మన చివరి మెట్టు వరకు వెళ్ళి ఒకసారి పైకి చూపెట్టి వీడియో క్లోజ్ చేయడం జరుగుతుంది. మహేషన్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యిండు కిందికి. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉందంటే చాలా సంతోషం, ఎందుకంటే ఇంత మెట్లు ఎక్కేసరికి ధూప్ అవుతుంది అందరికీ. మనకి వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చివరి మెట్టు వరకు వస్తున్నాం. మనం దాదాపు 100 మెట్లు ఉంటాయి అనుకున్నాం, కానీ దాదాపు 200కి పైగా ఉన్నాయి. ఎందుకంటే అంత నిటారు మెట్లు ఉన్నాయి. సాఫ్ ఉన్న మెట్లు అంటే అది వేరు ఉంటుంది, కానీ ఇంత నిటారు మెట్లు ఎక్కేసరికి బాడీని వంపు చేసి మనం వాకింగ్ కంటే రన్నింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అంత మోస వచ్చింది. మహేషన్ అయితే మోస తీసి నిలబడ్డాడు. అందరికీ ఆల్మోస్ట్ చివరి మెట్టు వరకు వచ్చినాం. మనం మెట్లు ఎక్కే మొదటి మెట్టు వరకు వచ్చినాం. మొదటి మెట్టు చెట్లు కూడా ఉన్నాయి. ఇదొకటి గన్నేరు చెట్టు అనుకుంటా, మంచి పూలు ఇవి. చివరి మెట్టు కమాన్ కాడికి వచ్చినాం, మొదటి మెట్టు కాడికి వచ్చినాం. జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంతటితో ఈ వ్లాగ్ సంతోషం. అందరూ చూడండి ఫ్రెండ్స్.